జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవాల్సిన సమయం రావచ్చు. అది కష్టంగానే ఉంటుంది, కానీ ఆ ఒంటరితనమే డబ్బు విలువ, చదువు విలువ, మనుషుల విలువ, కష్టం విలువ, సమయం విలువ, జీవితం విలువ అన్నీ నేర్పిస్తుంది. మేడిపండు పైకి అందంగా ఉంటుంది, కానీ లోపల అన్నీ పురుగులే ఉంటాయి. మనిషి జీవితం కూడా అంతే. ఒకరి జీవితం మరొకరికి అందంగానే కనిపిస్తుంది, కానీ ఆ జీవితంలో దాగివున్న కష్టాలు, కన్నీళ్లు వేరే ఎవరికి కనిపించవు, అనుభవించే వారికి తప్ప. బియ్యం మరిగే పాలతో కలిస్తే పాయసం అవుతుంది. అదే ఎసరుతో కలిస్తే అన్నం అవుతుంది. అదే బొగ్గుతో కలిస్తే చేతబడి అవుతుంది. పసుపుతో కలిస్తే అక్షితలవుతాయి. మనం కూడా అంతే. మనం నలుగురిలో కలిసే విధానం బట్టే మన యోగ్యత నిర్ణయించబడుతుంది. మనం తినే పదార్థాలు నోటికి బాగున్నా బాగలేకపోయినా పరవాలేదు, కానీ మన నోటి మాట బాగుండాలి. ఎదుటివారి బాగు కోరుకునేదై ఉండాలి. నువ్వు ఎంత గొప్పవాడివైనా, కాని నీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా ఎవరు గుర్తుపెట్టుకోరు. నువ్వు ఎదుటివారిని పలంకరించిన విధానం, ప్రవర్తన తీరును బట్టి నిన్ను గుర్తుపెట్టుకుంటారు. అడవిలో ఒంటరిగా నడిచేటప్పుడు రాళ్ళు, ముళ్ళు గుచ్చుకుంటాయి. వాటిని దాటుకుంటూ ముందుకు సాగితేనే గమ్యం చేరవచ్చు. అలాగే జీవితంలో కూడా చాలా మంది తమ మాటలతో నీ దారిలో ఆటంకాలు కలిగిస్తారు. కాని నువ్వు నీ లక్ష్యం పట్ల నిబద్ధతతో, వాటిని పట్టించుకోకుండా ధైర్యంగా ముందుకు సాగితేనే గమ్యం చేరవచ్చు. పరిచయానికి మాటలు అవసరం లేదు, చిన్న చిరునవ్వు చాలు. స్నేహానికి భరోసా అవసరం లేదు, నమ్మకం ఉంటే చాలు. బంధుత్వానికి బహుమతులు అవసరం లేదు, ఒకరిపై ఒకరికి అభిమానం ఉంటే చాలు. సక్సెస్ అనేది ఊరికే రాదు. కష్టాలు ఎదుర్కోవాలి, బాధలు తట్టుకోవాలి, కన్నీళ్లు పెట్టుకోవాలి, తప్పులు దిద్దుకోవాలి, ఎదురు దెబ్బలు తినాలి, సహనంతో మెలగాలి, బంధాలను కోల్పోవాలి, గుణపాఠాలు నేర్చుకోవాలి, మనసుకు గాయాలు కావాలి, మాటలకు గుండె ముక్కలు అవ్వాలి. ప్రతిక్షణం నీతో నువ్వు యుద్ధం చేయాలి. అప్పుడే నీ జీవితానికి విజయం వరిస్తుంది.